నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। శ్రీ పర్వతవర్ధని సమేత రామేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు। మహాశివరాత్రి పురస్కరించుకొని గంగానమ్మపేటలోని పాత శివాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా అలంకరించిన పురాతన రథంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి నెహ్రూ రోడ్, మెయిన్ రోడ్, గంగానమ్మపేటలో ఊరేగించారు। రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। కనకతప్పట్లు, కళాకారుల విచిత్ర విన్యాసాలతో రథోత్సవం సాగింది। ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారికి నందివాహన సేవ నిర్వహించారు। రథోత్సవంలో పాల్గొన్న భక్తులు భారీగా తరలి రావడంతో గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, మెయిన్ రోడ్లు కిటకిటలాడాయి। విద్యుత్ లైన్లు తొలగించి రథోత్సవానికి ఆటంకం లేకుండా చేశారు। పెదరావూరుకు చెందిన యువకులు రథానికి చొప్పాలు వేశారు। ఈవో రమణకుమారి, అర్చకులు పొత్తూరి వెంకట సురేష్, ధర్మకర్తలు భాస్కర్రావు, సుబ్రహ్మణ్యం, దాతలు పాల్గొన్నారు। మధ్యలో ఎవరు ఉండద్దు, గాడి బయట వైపు ఉండండి, దయచేసి వినండి।
శివరాత్రి పండుగ సందర్భంగా ఆర్టీసీ నడిపిన ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా 11,15,000 రూపాయలు అదనపు ఆదాయం తెనాలి డిపోకు చేకూరినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. తెనాలి డిపో నుండి గోవాడకు 30, క్వారీకి 32, శ్రీశైలానికి 7 అదనపు సర్వీసులను సాధారణ ఛార్జీలతో నడపడం జరిగిందని, గత సంవత్సరం 10,50,000 రూపాయలు రాగా ఈ ఏడాది 11,15,000 రూపాయలు అదనపు ఆదాయం వచ్చినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. ఆర్టీసీని ఆదరించి ఇంతటి భారీ ఆదాయాన్ని చేకూర్చిన ప్రజలకు డిఎం రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుండి మనం గోవాడకి 30 బస్సులు, క్వారీకి 32 బస్సులు, అదేవిధంగా శ్రీశైలానికి 7 బస్సులు నడపడం జరిగింది. దానిలో క్వారీ కానీ, గోవాడ కానీ, శ్రీశైలం కానీ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మంది మనం మంచి సర్వీస్ ప్రజలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం 10,51,000 వస్తే ఈ సంవత్సరం 11,15,000 అంటే సుమారుగా 65,000 రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోకి ఆదాయం రావడం జరిగింది. ఈ ఆదాయం రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికులకి, అదేవిధంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలకి, పట్టణ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఏపీఎస్ఆర్టీసీ నుంచి తెనాలి నుంచి గుడి వరకు సర్వీస్ నడపడం జరిగింది. దీనిలో భాగంగా చేబ్రోలు సిఐ గారికి కానీ, చేబ్రోలు ఎస్ఐ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆటోల్ని చాలా కంట్రోల్ చేసి మన బస్సుల్ని గుడి వరకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ప్రజలకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గోవాడ కానీ, క్వారీ కానీ ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి సురక్షితంగా తీసుకెళ్ళి సురక్షితంగా తీసుకురావటం ఏపీఎస్ఆర్టీసీ ఒక ప్రత్యేక గుర్తింపుగా పొంది ఈ జాతర కూడా అదే విధానాన్ని కొనసాగించి ఒక ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఆర్టీసీ నిలబెట్టుకుందని అనడానికి ఈ జాతరే ఒక ఉదాహరణ. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ఓటు హక్కు విలువ తెలిసిన వాళ్లం కాబట్టి ఢిల్లీలో ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా, కేంద్ర మంత్రులతో సమావేశాలు ఉన్నా అన్నింటినీ పక్కన పెట్టి నేను నా ఓటు వేయడానికి వచ్చాను అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని తన ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఆయన తన ఓటు వేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మేధావులు, విజ్ఞానవంతులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు వేయడానికి 1 గంట సమయం వెచ్చించాలని కోరారు. పట్టభద్రులు వేసే ఈ ఓటు విలువ 6 ఏళ్ల అభివృద్ధికి ఊతమిస్తుందని గుర్తు చేశారు. ముందు ఫోన్లు ఉన్నాయి, చెప్పు వాళ్ళకి ఏం తీయాలి ఇక్కడ. అది వంశీ కృష్ణ అడుసుమల్లి కొద్ది సైడ్. ఢిల్లీలో చాలా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఓటు హక్కు ఎంత ఇంపార్టెంటో తెలుసు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఓటు గురించి వచ్చి నా ఓటు వినియోగించుకున్నాను. దాదాపు 3,40,000 మంది రిజిస్టర్ అయ్యారు. చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, తెలివైన వారు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మీ ఓటు మురిగిపోకుండా బలమైన గొంతు వినపడే విధంగా మీ ఆకాంక్షలకి తగ్గట్టుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని. ఎందుకంటే మనం వేసే రోజు 1 గంట సమయం 5 సంవత్సరాలు అభివృద్ధి వైపు వెళ్లే విధంగా చేస్తుందని అందరినీ మరొకసారి కోరుకుంటూ తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాయ్స్ హై స్కూల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఓటు వేయటం మన బాధ్యత, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.
ప్రభుత్వం నుండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే విధంగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం. అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. శాసన మండలిలో మీ సమస్యలపై మాట్లాడే బలమైన అభ్యర్థి మీకు అవసరమని, విద్యార్థులకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలన్న తపనతో ముఖ్యమంత్రి విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం ఇవన్నీ కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాలకి మీ ఆశీర్వాదంతో పాటు భాగస్వాములు అవ్వాలని కోరారు. రండి వెళ్ళిపోండి అన్న సైడ్ బాబు వెనక్కుండరా, ఇద్దరు వెనక్కుండు, వెనక్కుండు. ఎక్కడి నుంచి కొట్టుకోండి అదే సార్ నమస్తే సార్. రెండు మాట్లాడతాను అంటే ఊరికే లాడుకోమనుకున్నారులే ఫోటో కంగారు. శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత 9 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి, సంక్షేమం ప్రణాళికతోటి మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో మీ సమస్యలపైన, అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంతమైన నాయకుడు ఎంతో అవసరం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన, భవిష్యత్తులో విద్యార్థులకి కావలసినంత ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో మనం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఒక తపన, ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం, ఇవన్నీ కలిపి మేము కలిసికట్టుగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూడా సమైక్యంగా ప్రజలకు ఇంకా మెరుగైన అవకాశాలు, మెరుగైన సేవలు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం. దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని, ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతుంది. ఇంకా సాయంత్రం 4 వరకు టైం ఉంది కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను కోరేది, దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. గుంటూరులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజ్జనగుండ్ల ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆలపాటి రాజా కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుందని అన్నారు.
వాన్ని బలపరిచే విధంగా ఈరోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలవటం అనేది తథ్యం. ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం, ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.